తమిళనాట ఈ వారం థియేటర్లలో చాలా ఆసక్తికరమైన పోటీ నెలకొంది. మామూలుగా అయితే పండుగలు, సెలవుల సమయాల్లో భారీ పెద్ద స్టార్ల సినిమాలు పోటీ పడి ఒకేసారి 3-4 సినిమాలు రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద హంగామా చేసేవి. కానీ ఇప్పుడు వచ్చే శుక్రవారం తమిళ బాక్సాఫీస్ వద్ద పెద్ద పేరున్న హీరోల చిత్రాలు కాకుండా 3 టాప్ కమెడియన్లు హీరోలుగా నటించిన చిత్రాలు విడుదలవుతుండడం విశేషం. అయితే వీటిలో ప్రధానంగా వరుసగా హర్రర్ కామెడీ చిత్రాలతో వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంతానం హీరోగా నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా ఉండగా, మరోవైపు ఇప్పటికే విడుదలై గరుడన్ వంటి చిత్రాలతో హీరోగా సెటిల్ అయిన సూరి నటించిన మామన్, ఇక అందరికీ సుపరిచితమైన యోగిబాబు మెయిన్ లీడ్లో నటించిన జోరాకాయ్ తట్టుంగా మూవీలు ఉన్నాయి. అయితే వీటిలో సంతానం నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాను నిహారిక ఫిలిమ్స్ తెలుగులోనూ అనువదించి విడుదల చేస్తుండడం విశేషం. ఈ ముగ్గురు హాస్య నటులుగా తమిళనాట దశాబ్ద కాలంగా టాప్ పొజిషన్లో ఉంటూ తమకంటూ ఓ ప్రత్యేకతను దక్కించుకున్నారు. అలాంటిది ఈ ముగ్గురు హాస్య నటుల చిత్రాలు యాదృచ్ఛికంగా ఈ నెల 16నే విడుదలవుతుండడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. సంతానం నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ కామెడీ హర్రర్ జానర్ కాగా, సూరి నటించిన మామన్ ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడిన చిత్రం, యోగిబాబు నటించిన జోరాకాయ్ తట్టుంగా చిత్రం క్రైమ్ థ్రిల్లర్. ఈ ముగ్గురి చిత్రాలపై తమిళనాట ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిగా ఉండగా, ఆ పోటీలో ఎవరు విజయం సాధిస్తారనే అంశం ఇంట్రెస్టింగ్గా మారింది. మరి విన్నర్గా గెలిచే కమెడియన్ ఎవరో చూద్దాం.